నమస్తే, నేను జమీమా. ఇక వివరాలు చూద్దాం. యువ ఓటర్ దేశ రాజకీయాల దిశను మార్చగలిగే శక్తిగా మారబోతున్నారా? జెన్జీ ఓటర్ల మద్దతు కోసం ఇప్పుడు రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకొస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, రెడ్డిట్ వంటి వేదికల ద్వారా యువతతో నేరుగా మమేకం కావటంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వివాదం తర్వాత యువతతో కమ్యూనికేషన్ లోపాలు ఉన్నాయని గుర్తించిన భారతీయ జనతా పార్టీ డిజిటల్ వేదికలపై కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోందనే చర్చ జరుగుతోంది. అసలు బీజేపీ కొత్త డిజిటల్ గేమ్ ప్లాన్ ఏంటి? యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు కమలం పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతోంది? వాట్స్ ది స్టోరీ? నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వివాదం దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ అంశం కేవలం విద్యా వ్యవస్థపైనే కాకుండా రాజకీయ పార్టీల కమ్యూనికేషన్ విధానంపైన ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యువతతో తమ అనుసంధానంలో ఉన్నటువంటి లోపాలను గుర్తించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జెన్జీని లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహానికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రధానంగా అధికారిక ప్రకటనలు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా మాత్రమే ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసిన బీజేపీ ఇకపై యువతతో నేరుగా సంభాషించే విధానాన్ని అవలంబించాలని భావిస్తోంది. ఏకపక్ష ప్రచారానికి బదులుగా ప్రశ్నలకు సమాధానాలిచ్చే, సందేహాలను నివృత్తి చేసే టూ-వే కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నీట్ వివాదం సందర్భంగా విద్యార్థులు వ్యక్తం చేసిన అసంతృప్తి కేవలం ఒక పరీక్షకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకత, బాధ్యతాయుతమైన స్పందన కోరుతున్న కొత్త తరం మనస్తత్వానికి అది ప్రతిబింబమని బీజేపీ విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. యువత ఇప్పుడు కేవలం రాజకీయ ప్రకటనలు కాదు, సమస్యలకు స్పష్టమైన వివరణలు, వేగవంతమైన స్పందన, వ్యవస్థలో సంస్కరణలు కోరుతోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో సాంప్రదాయ సోషల్ మీడియా వేదికల ప్రభావం కూడా మారుతోందని బీజేపీ అంచనా వేస్తోంది. ఎక్స్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్ల కంటే ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, రెడిట్ వంటి వేదికలపైనే జెన్జీ ఎక్కువ సమయం గడుపుతోందని గుర్తించిన పార్టీ ఇకపై ప్రచార వ్యూహాన్ని కూడా ఆ దిశగా మలచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా యువతతో కూడిన సోషల్ మీడియా బృందాలను జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. యువత భాషలో యువతకు నచ్చే కంటెంటుతో ప్రభుత్వ పథకాలు, విధానాలు, నిర్ణయాలను చేరవేస్తేనే మెరుగైన ఫలితాలొస్తాయని పార్టీ భావిస్తోంది. పెద్దలు మాట్లాడే రాజకీయ భాష కంటే యువతకు అర్థమయ్యే సరళమైన, ఆకర్షణీయమైన శైలినే ఇప్పుడు అవలంబించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వినియోగాన్ని కూడా పార్టీ ఆదర్శంగా చూపిస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల అంశాలపై ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీ వీడియోలు, చిన్న సందేశాల ద్వారా యువతకు చేరువయ్యే ప్రయత్నం చేసిన విధానాన్ని భవిష్యత్తు ప్రచారానికి నమూనాగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర మంత్రులు కూడా ప్రజలతో మరింత ఇంటరాక్టివ్గా ఉండాలని సూచన వెళ్లినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించే విధానంలోనూ మార్పులు తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలను పొడవైన ప్రసంగాల రూపంలో కాకుండా ఇన్స్టా రీల్స్, షార్ట్ వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, సులభమైన విజువల్స్ ద్వారా యువతకు చేరవేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గణాంకాల కంటే కథన రూపంలో సమాచారాన్ని అందిస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుందని పార్టీ అంచనా వేస్తోంది. ఇక దేశంలో ఓటర్లలో జెన్జీ వాటా వేగంగా పెరుగుతోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ తరం డిజిటల్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడపడం, సమాచారాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే స్వీకరించడం వల్ల రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచార విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అన్ని ప్రధాన పార్టీలు యువతను ఆకర్షించే డిజిటల్ వ్యూహాలపై దృష్టి పెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి నీట్ వివాదం బీజేపీకి ఒక కీలక గుణపాఠంగా మారినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించడం ఎంత ముఖ్యమో వాటిపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు సమయానికి, పారదర్శకంగా, విశ్వసనీయంగా సమాచారం అందించడం కూడా అంతే ముఖ్యమని పార్టీ గుర్తించినట్లు తెలుస్తోంది. జెన్జీతో నిరంతర అనుసంధానం, వేగవంతమైన స్పందన, ఆధునిక సోషల్ మీడియా వేదికల వినియోగం రానున్న రోజుల్లో బీజేపీ కమ్యూనికేషన్ వ్యూహంలో కీలక అంశాలుగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.